అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది ఇంకో డే మార్నింగ్ రొటీన్ అనమాట. ఇంక ఈ డే కూడా పీస్ఫుల్గా అనేది స్టార్ట్ అయిపోయింది. ప్రశాంతంగా పూజ కూడా కంప్లీట్ చేసేసుకున్నాను. చూడండి ఆ దీపకాంతలతో ఎంత కళగా అనిపిస్తున్నారు కదా స్వామివారు. అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది కాసేపు అయితే నాకు. ఇంకా తులసికోట దగ్గర కూడా దీపారాధన అంతా కంప్లీట్ అయిపోయిందండి. ఈరోజు సింపుల్గా ఈ మెలికల ముగ్గు అయితే నేను వేశాను. ఎంతైనా మెలికల ముగ్గులు భలే కళగా అనిపిస్తాయి కదండి గుమ్మం ముందు వేసుకుంటే. ఇదిగోండి తులసికోట దగ్గర కూడా 2 దీపాలు అయితే వెలిగించి వేసుకున్నాను. ఇంకా తర్వాత గోవిందుడి దగ్గర కృష్ణయ్య దగ్గర పువ్వులు అనేవి సమర్పించేసేసి దండం పెట్టేసుకొని పక్కకు వచ్చేసి ఈరోజు కార్తీక పురాణం పుస్తకం ఇంకా అయిపోయినట్టే అండి. 30 స్టోరీస్ ఈరోజుతో లాస్ట్. ఇంక ఈలోపు టైం అయితే 6:30 అవుతుంది. నైట్ మా బాబుది హోంవర్క్ కొంచెం పెండింగ్ ఉందన్నమాట. అది ఇప్పుడు వాటిని నేను హెల్ప్ చేసి ఇవ్వాలి. అయితే మ్యాథ్స్ వర్డ్ ప్రాబ్లమ్స్ అనేది కొంచెం లెందీగా ఉంటాయి కదా. సో నేను క్వశ్చన్ అనేది కాపీ చేసిస్తే వాడు ఆన్సర్స్ అనేది వాడు రాసుకుంటాడు అమ్మ అని చెప్పాడు. సో వీడికి కొంచెం హెల్ప్ చేసి ఇచ్చానమాట ఈ టైంలోనే. మార్నింగ్ కొంచెం హడావుడి ఉన్నా సరే అడిగాడు కదా అని చెప్పేసి క్వశ్చన్స్ అనేది కాపీ చేసి ఇచ్చాను. ఇంకా తర్వాత బ్రేక్ఫాస్ట్కి వచ్చేస్తే ఈరోజు దోశ వేసానండి. కారం దోశలు అంటే మా పాపకి కారం దోశ, మా బాబు అయితే చట్నీతోనే తినేస్తాడు. వాడు అంత స్పైసీ అనేది తినడు. మా పాపకైతే ఆల్వేస్ స్పైసీ అంటుంటుంది అనమాట. ఇదిగోండి కారం అనేది వేసేసుకుని దీన్ని గీ కారంతో కూడా మంచిగా టేస్ట్ బాగుంటుంది కదా గీ కారం దోశలు. బట్ నేను ఇక్కడైతే ఆయిల్ అనేది స్ప్రెడ్ చేసేసుకున్నానులేండి. ఈ దోశని మంచిగా కాలనిస్తే టేస్ట్ బాగుంటుంది. మా బాబు అయితే స్లోగా తింటాడండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. పాప అయితే స్పీడ్గా తినేసి రెడీ అయిపోతుంది కానీ బాబు కొంచెం స్లో చేస్తాడు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మళ్ళీ తర్వాత లంచ్ అన్నీ ఫాస్ట్గా తినేస్తాడు. మరి ఎందుకో మార్నింగ్ వాడు అలా లేటు. ఇంక మా పాప ఏమో పక్కన కానీరా అని గొనుగుతూనే ఉంటుందిలేండి. అది ఇంకా వేరే విషయం అనుకోండి. ఇద్దరికి ఇంకా దోశ అనేది వేసేసి సర్వ్ చేసి ఇచ్చేసాను. ఇంక ఈరోజు లంచ్లోకి అయితే సాంబార్ అనేది ప్రిపేర్ చేశానండి. ఎందుకంటే ఫైనల్గా సాంబార్ కూడా అయిపోయింది. ఇంకా దీన్ని కొత్తిమీర వేస్తే అయిపోయినట్టే. ఇంకా లంచ్ బాక్స్ కూడా సర్దేయాలి. ఇంకా ఈరోజు సాంబార్కి సైడ్ డిష్గా నేనైతే పొటాటో ఫ్రై చేశాను. పొటాటో ఫ్రైని చాలా రకాలుగా చేసుకోవచ్చు. బట్ ఈరోజు నేను సింపుల్గా పొటాటో ఫ్రై అనేది కూడా చేశాను. చూడండి సాంబార్ ఎలా మసిలిపోతున్నాయి కదా. ఇంక ఇక్కడ కొత్తిమీర కూడా వేసేసి అక్కడికి అనేది సాంబార్ అయిపోయింది. నెక్స్ట్ ఇది కూడా పొటాటో ఫ్రై కూడా అయిపోయింది. ఇక్కడ కూడా కొత్తిమీర కరివేపాకు అనేది గార్నిషింగ్గా వేసుకుంటే ఎంతో టేస్టీ పొటాటో ఫ్రై కూడా రెడీ అనమాట. ఇంక ఈరోజు మా పిల్లలకి లంచ్ బాక్స్ అనేది సాంబార్తో అనేది కలిపేశాను. అయితే కొంచెం లూజ్ కన్సిస్టెన్సీలు కలిపామనుకోండి వాళ్ళు తినే టైంకి సాంబార్ అనేది గట్టి పడకుండా ఉంటుంది కదా. సో రైస్ కొంచెం తగ్గించి సాంబార్ అనేది ఎక్కువ వేసాను. ఇంక లంచ్ బాక్స్లో అయితే తీసుకెళ్ళి కింద పెట్టేయాలి. ఇంకా ఈరోజు ఈవినింగే నేను ఈ ఒత్తులు అనేది తెప్పించేసుకొని నూనెలో అన్నీ తడిపి పెట్టేసుకున్నాను అనమాట. 11 చొప్పున 33 ఒత్తులు అయితే. రేపు పోలీస్ వర్గం కదండి అందుకని. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.